కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయనకు వివరించారు. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న తరుణంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని లోకేష్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రాజ్నాథ్ సింగ్ కేంద్రం తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఏపీ మంత్రి లోకేష్ తో గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ ఆశిష్ భేటీ అయ్యారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సిటీకి సంబంధించిన అంశాలపై వీరు చర్చించారు. ప్రభుత్వం తరపున అనుమతులు, భూ కేటాయింపులు త్వరితగతిన చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో ఏపీ ముఖ చిత్రం మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండవ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను మర్యాదపూర్వకంగా నివాసంలో వచ్చారు. తర్వాత 12:45కి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఆ భేటీ ఇప్పుడే కొద్దిసేపటికి ముగిసింది. తర్వాత మధ్యాహ్నం 1 గంటల తర్వాత కేంద్ర బాహ్య పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి నివాసానికి అక్కడే ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేయబోతున్నారు. తర్వాత కొంతమందితో ఐటీకి సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా భేటీ అవుతున్నారు. అదే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసినటువంటి భేటీలో అనేక అంశాలు, వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక అంశాలు భేటీ వారి మధ్య చర్చలు వచ్చాయి. ఈ భేటీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, రమేష్ శ్రీనివాస వర్మ, టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు తదితర ఎంపీలంతా కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ అభివృద్ధి కార్యక్రమాలని రాజ్నాథ్ సింగ్ కి లోకేష్ వివరించారు. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కూడా లోకేష్ రాజ్నాథ్ సింగ్ ను కోరడం జరిగింది. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో చేస్తున్న పెట్టుబడులు, అవకాశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సాగించాలని కూడా లోకేష్ కోరారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసినటువంటి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నాము. కాబట్టి కేంద్రం అందించినటువంటి సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి జరుగుతుంది. పోలవరం పనులు కూడా కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి పనులు ఈ యొక్క పనులు ఏ విధంగా ఉన్నాయి, ఎంత సాగుతున్నాయన్న వాటి పనులు కూడా ఒక రిపోర్ట్ పొందజేయడం జరిగింది. గత పాలకుల అనాలోచిత విధానాలతో 10 లక్షల కోట్ల అప్పుల్లో మిగిలినటువంటి ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందజేస్తోంది. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధాని మోదీ వికసిత భారత లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుంది. ఏపీ అభివృద్ధికి తమకు సహాయ సహకారాలు అందించాలని కూడా లోకేష్ కోరారు. అందుకు లోకేష్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి హామీ ఇచ్చారు. తర్వాత గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ ఆశిష్ కూడా ఈ ఉదయం భేటీ అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయబోయే డేటా సిటీకి సంబంధించినటువంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి అంశాలు, భూ కేటాయింపులు, పాలసీకి సంబంధించి త్వరితగతిన ఈ యొక్క నిర్ణయం తీసుకుంటామని కూడా గూగుల్ క్లౌడ్ ఎండీకి లోకేష్ స్పష్టం చేస్తారు. ఇందుకోసం ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ చురుగ్గా పనిచేస్తుందని కూడా ఆయన తెలియజేస్తారు. డేటా సిటీ ఏర్పాటును కంపెనీ తరఫున ఏదైతే వేగవంతం చేయాలి, తద్వారా విశాఖ ఐటీ క్షేత్రం కూడా మారుతున్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తారు. దాని ప్రధాన భేటీ ముగిసింది. మరికొన్ని సేవల్లో కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో ఇటీవల ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,400 కోట్లు ఇచ్చారో దానికి సంబంధించి ఆయన కృతజ్ఞతలు తెలియజేయబోతున్నారు, ధన్యవాదాలు తెలియజేయబోతున్నారు. ఆ తర్వాత మరికొందరితో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఈ రోజు
రాత్రి ఈ భేటీలను ముగిసిన తర్వాత ఈ రోజు రాత్రి ఆయన విజయవాడకు బయలుదేరే అవకాశం ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.